హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఈ విషయాలని గుర్తుపెట్టుకోండి. ఎవరు ఎక్కువ భక్తిపరులుగా ఉంటారో ఇక వారికే వారికే ఎక్కువ కష్టాలు ఎందుకు వస్తాయి? ఇక దాని గురించి భగవంతుణ్ణి నమ్మి ఎన్నో పూజలు చేస్తున్నా ఎందుకని మన జీవితంలో అనే దుఃఖం ఇంకా దౌర్భాగ్యం నిలిచిపోతుంది? ఇక ఈ ప్రశ్నలు మనందరిలో కూడా చాలామందికి కలుగుతూ ఉంటాయి. భగవంతుడు తన భక్తులను మరింత పరీక్షిస్తాడా? లేదా అధికమైన భక్తి వల్లే సమస్యలు తగ్గకపోవడానికి కారణం ఏదైనా ఉందా? ఇక ఈ సందేశాలన్నీ కూడా చాలామందికి వస్తూనే ఉంటాయి. నిజమే కదండి. అలాగే మనిషిగా జన్మించమంటే సుఖదుఖం అనేవి ఎంతో సహజం. అయితే మనం భగవంతుణ్ణి ప్రార్థించేటప్పుడు ఆయన మన జీవితాన్ని సుఖ సంతోషాలతో నింపాలని కోరుకుంటాం. కానీ కొన్నిసార్లు అదే భగవంతుడు మనకు కష్టాలను ఎందుకిస్తాడు? ఇక అసలు కష్టాలు ఎందుకు మనకే ఎందుకు వస్తాయి? కష్టాలనేవి భగవంతుడి పరీక్షలా? అయితే మన మార్పు ఒక పరిమళించే పువ్వులా ఉండాలి. మొట్టమొదటగా భక్తి అనేది కష్టాలను తొలగించదు, గుర్తుంచుకోండి. కానీ వాటిని అర్థమయ్యేలా చేస్తుంది. భగవంతుణ్ణి నిజంగా ప్రేమించే వారికైతే ఆయన మరింత పరీక్షలు పెడతాడు. ఎవరు ధర్మపరులో సద్భక్తులుగా ఉంటారో వారిని భగవంతుడు మరింత బలవంతుల్ని చేస్తాడు. కష్టాల నుండి పారిపోవడం కాకుండా వాటిని ఎదుర్కొని మన ఆత్మను పెంచుకోవడానికి భక్తి ఎంతగానో సహాయపడుతుంది. భగవంతుడు మనల్ని ప్రేమిస్తూ ఉంటాడు. మరి ఆయనే మనకు కష్టాలను ఎందుకు ఇస్తాడు? అలాగే ఒక బంగారాన్ని మెరిసే ఓ నగలా మార్చాలి అంటే నిప్పులో కాల్చాల్సిందే కదా. అదేవిధంగా మనం మన లోపాలను అధిగమించి ఇక బలమైన వ్యక్తులుగా మారేందుకు కష్టాలనేవి అనివార్యం, గుర్తుపెట్టుకోండి. ఇక రెండవది భక్తి. ఇక అలాగే కర్మ. పూజలు కర్మ ఫలితాలను వెంటనే మార్చలేవు. భక్తి అంటే గత జన్మల కర్మలను రద్దు చేయడం కాదు, అవి అనుభవించడానికి మనసును సిద్ధం చెయ్యడం. కర్మ సిద్ధాంతం ప్రకారం ప్రతి మనిషి తమ గత జీవితాల పాప పుణ్యాలను అనుభవించక తప్పదు. ఇక అయితే భక్తి వల్ల మనం కష్టాలను మరింత శాంతంగా ఇక అలాగే సహనంతో స్వీకరించగలుగుతున్నాం. నిజమే కదండి. ఒక నావ సముద్రంలో ఉండగా గాలి లేకుండా నిశ్చలంగా ఉంటే ప్రయాణం సాగదగదా? అలాగే మన జీవితంలో కూడా ఒడిదుడుకులు లేకపోతే మనలోని బలం అనేది ఎప్పటికీ కూడా భయపడదు. నిజమైన వీరుడు ఎప్పుడూ కూడా యుద్ధంలోనే మారిపోతాడు. కష్టాలు కూడా అలాంటివే. నిజమే కదండి. ఇక మూడవది, భక్తులైన వారిని భగవంతుడు పరీక్షిస్తాడు. గొప్ప భక్తులు జీవితాన్ని పరిశీలిస్తే గనుక వారు ఎన్నో కఠిన పరీక్షలు ఎదుర్కొంటూ ఉండుంటారు. అలాగే ధ్రువుడు, ప్రహ్లాదుడు, సీతాదేవి, ఇక అలాగే రాముడు, వీరందరూ కూడా భగవంతుణ్ణి పూజించిన వారే. కానీ వారి జీవితాలు కష్టాలతో నిండిపోయినవే. నిజమే కదా. అలాగే భక్తి అనేది పరీక్షించనిదే, పరిపూర్ణం కాదని ఎన్నో పురాణాలు సైతం చెబుతున్నాయి. కష్టాలను అధిగమించి ఇంకా బలమైన వ్యక్తిగా ఎదగడమే నిజమైన భక్తి యొక్క ఫలితమవుతుంది. ఇక అలాగే కష్టాల వల్లే నిజమైన విజయాన్ని ఆస్వాదించగలం. ఒక మనిషి జీవితాంతం కష్టపడకుండా ఒక్కసారిగా కోటీశ్వరుడు అయితే అతనికి సంపద విలువ ఎప్పటికీ తెలియదు.
కానీ చిన్ననాటి నుంచి కష్టాలను చూస్తూ ఎదిగిన వ్యక్తి ఆ వ్యక్తికి ఒక్క రూపాయి సంపాదించినా కూడా దాన్ని ఎంతగానో గౌరవిస్తాడు. కష్టమే విజయానికి నిజమైన పునాది, గుర్తుపెట్టుకోండి. అలాగే 4వది, ఇక నిజమైన భక్తి అంటే కేవలం పూజలు కాదు, పూజలు మాత్రమే కాదు, ధర్మాన్ని పాటించడం. పూజలు వ్రతాలు చేస్తూ మన జీవితంలో అన్యాయాన్ని సహించే భక్తి సరైనది కాదు. ఇక ధర్మబద్ధమైన జీవితం అనుసరించకుండా చేసే పూజలకు ఫలితాలు ఎప్పటికీ కూడా రావు. పూజలు చేస్తూ చెడు ఆలోచనలను పెంచుకుంటే గనుక వాటి యొక్క ప్రభావం అనేది తప్పనిసరి అవుతుంది. నిజమైన భక్తి అంటే స్వయ పరిశీలన, కర్మశుద్ధి, ఇక మానవత్వం కలిగి ఉండడం. భగవద్గీతలో చెప్పినట్లుగా పూజలు చేస్తూ అన్యాయాన్ని సహించడం, తప్పుడు మార్గంలో నడవడం, స్వార్థంతో జీవించడం జరిగితే గనుక ఆ భక్తి వ్యర్థమవుతుంది. నిజమైన భక్తి అనేది సత్యాన్ని పాటించడం, న్యాయంగా జీవించడం, ఇతరులకు మంచి చేయడం. స్వకర్మణ్యభిరతః సిద్ధిం విందతి మానవః అంటే ఒక వ్యక్తి తన కర్తవ్యాన్ని నిబద్ధతతో చేసుకుంటే గనుక అదే నిజమైన భక్తి అవుతుంది. గుర్తుంచుకోండి. కేవలం భగవంతునికి నమస్కారం పెట్టడం కాకుండా నీతి, కర్మశుద్ధి, ఇక నిస్వార్థమైన సేవ ద్వారా భగవంతుణ్ణి సమీపించగలం. దుర్మార్గుల యొక్క భక్తి ఎప్పటికీ కూడా పనికిరాదు. ధర్మాన్ని పాటించకుండా చేసే భక్తిని భగవంతుడు అసహ్యించుకుంటాడు. గుర్తుపెట్టుకోండి, రావణుడు ఆ మహాశివుడికి గొప్ప భక్తుడే. కానీ అతను అధర్మాన్ని అంగీకరించినందుకు అతను క్షీణింపబడ్డాడు. నిజమైన భక్తి అనేది ఆత్మశుద్ధి, మంచి నడవడిక, ఇతరుల పట్ల దయ, సహాయ సహకారం కలిగి ఉండడమే, మంచి మనసుతో ఉండడమే ఇక భగవంతునికి నిజమైన పూజ అవుతుంది. నిజమైన భక్తి అనేది హృదయపూర్వకమైన ప్రేమ, మానవత్వం, అలాగే సత్యవంతమైన జీవిత విధానం. స్వార్థంతో, ద్వేషంతో, అసూయతో నిండిన మనస్సుతో ఎంత పూజ చేసినా కూడా అది ఎప్పటికీ ఫలించదు. గుర్తుంచుకోండి, పేదవారికి సహాయం చేయడం, దుర్బలులను రక్షించడం, సమాజాన్ని మంచి పదంలో నడిపించడం కూడా భగవంతునికి పూజే అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఆచరణలో భక్తి, భగవంతుడి మీద శ్రద్ధను కలిగి ఉండడం మంచిదే. ఇక కానీ ఆ భక్తిని మన జీవన విధానంలో ప్రతిబింబించడమే అత్యంత ముఖ్యమైనది. పూజలు చేసే వ్యక్తి మోసం చేస్తే అతని భక్తి నిష్ఫలమవుతుంది. ఉపవాసం పాటించే వ్యక్తులు అన్యాయంగా డబ్బు సంపాదిస్తే ఆ భక్తి ఎందుకు? నిజమే కదా. వినాయక చవితి పండగలో విగ్రహాన్ని గౌరవించిన వ్యక్తి వీధుల్లో చెత్త వేస్తే ఆ భక్తికి అసలైన అర్థం ఉండదు. గుర్తుపెట్టుకోండి, భక్తి అనేది భగవంతుణ్ణి నమ్మడం మాత్రమే కాదు, భగవంతుడి మార్గంలో నడవడమని గుర్తుంచుకోండి. ఇక కేవలం హనుమాన్ చాలీసా చదవడం కాదు, హనుమంతుని న్యాయాన్ని, అలాగే ధర్మాన్ని ఇంకా ఆ విధంగా పాటించడం కేవలం దేవాలయాలకు వెళ్ళడం కాదు, మనం నడిచే ప్రతి మార్గాన్ని కూడా పవిత్రంగా మార్చుకోవాలి. ఇక నిజమైన భక్తి పూజా మంత్రాల్లో కాకుండా మన ఆచరణలో ఉండాలి. అర్థమైంది కదండి. భగవంతుడు తలపెట్టేది మన మంచికే. ఇక శ్రద్ధగా చూడాలి. ఒక చిన్న పిల్లవాడు మిఠాయి కావాలి అని ఏడిస్తే తల్లి అతనికి రోజంతా మిఠాయిలే ఇస్తుందా? లేదంటే ఇక ఆరోగ్యంగా ఎదగాలి అంటే మంచి ఆహారం అవసరం అని చూసుకుంటుందా? మీరే చెప్పండి. భగవంతుడు కూడా అలాగే.
మనకు అవసరమైన కష్టాలను మాత్రమే పంపుతూ ఉంటాడు. గుర్తుంచుకోండి. ఇక 5వది, కష్టాల వెనక ఉన్న దైవ సంకల్పం. భగవంతుడు తన భక్తులకు తక్షణమే ఫలితాలను ఇవ్వకపోవడం వెనుక కారణమనేది ఉంటుంది. మానవుడి భవిష్యత్తుకు మంచి జరిగేలా కొన్ని దుఃఖాలను ఆయన ముందుగా అనుమతిస్తాడు. ఇక నువ్వు ఓడిపోకు, ప్రయత్నించు. భగవంతుడి ప్రేమ ఖచ్చితంగా నిన్ను సరైన దారికే తీసుకువెళ్తుంది. గుర్తుంచుకోండి, దుఃఖం అనేది శాశ్వతం కాదు, కానీ భక్తి మాత్రం మనల్ని శాశ్వత సంతోషానికి చేర్చగలదు. మనకొచ్చే కష్టం మన జీవితాన్ని మలిచే ఒక యంత్రాంగం. తక్కెడలో బంగారాన్ని కరిగించి శుద్ధి చేసినట్లే మనిషిని కూడా కష్టాల దారిలో నడిపించాల్సి వస్తుంది. ఇక సామాన్యమైన బొగ్గును ఇక బలమైన దెబ్బతీస్తేనే వజ్రంగా మారుతుంది. అజ్ఞానం, బలహీనత, అనుభవం లేమి వంటివి తొలగించేందుకు భగవంతుడు కష్టాలను ఓ సాధనంగా ఉపయోగిస్తాడు. ఉదాహరణకు ఒక రైతు పొలంలో నాణ్యమైన పంటకు మట్టిని మేలుగా కలియదేలాల్సి ఉంటుంది. బీజం నేలలో పడిన వెంటనే మొలకెత్తదు కదా. ఇక మొదట అది చీకటిలో ఉండాలి, తడిని తట్టుకోవాలి, కొంత నష్టాన్ని అనుభవించాలి. కానీ ఆ బాధలు తట్టుకుని ఎదిగిన మొక్క చివరికి శక్తివంతమైన వృక్షంగా మారుతుంది. నిజమే కదండి. మనిషి జీవితంలో కూడా ఇదే జరుగుతుంది. ఆపదలనేవి భవిష్యత్తుకు మనలను సిద్ధం చేస్తాయి. కష్టాలు అనేవి మన గత కర్మ ఫలితాలు మాత్రమే కాదు, ఇక వాటి వల్ల మనం భవిష్యత్తులో మరింత బలమైన వారిగా ఖచ్చితంగా మారుతాం. ఇక కొంతమంది చిన్నప్పుడు పేదరికంలో పెరుగుతారు, కానీ అవే కష్టాలు వారికి జీవన పోరాటంలో విజయాన్ని సాధించేలాగా చేస్తాయి. భగవంతుడు మనల్ని భవిష్యత్తులో మరింత గొప్ప బాధ్యతలు స్వీకరించేలా చేసే ముందు ఇక కొన్ని పరీక్షలనేవి మనకు పెడతాడు. ఉదాహరణకు, ఒక పెద్ద పక్షి తన పిల్లల్ని గూటి నుండి నెట్టివేయడమే వాటిని ఎగరడానికి నేర్పించే మార్గం. మొదట ఆ పక్షి పిల్లలు భయపడతాయి, కింద పడిపోతాయని అనుకుంటాయి. కానీ ఆ ప్రయత్నంలోనే అవి వాటి రెక్కల బలం ఏంటి, ఎంతగానో పెరుగుతుంది ఏంటి అన్నది తెలుసుకుంటాయి. చివరికి స్వేచ్ఛగా ఎగురుతాయి కూడా. నిజమే కదండి. అలాగే భగవంతుడు కూడా మనల్ని మన స్థిరమైన జీవితంలోంచి బయటకు తోసి ఇక కొత్త కొత్త అవకాశాలను అందించే క్రమంలో కొన్ని కష్టాలను కూడా మనకి పంపుతాడు. అర్థమైంది కదండి. కష్టాలు లేకుండా నిజమైన విలువ అనేది ఎప్పటికీ ఎవ్వరికీ రాదు. ఒక వ్యక్తి జీవితంలో సుఖం మాత్రమే ఉంటే అతనికి దానివల్ల ఎలాంటి బుద్ధి కూడా రాదు. కష్టాలు మనిషిని లోతుగా ఆలోచించేలా చేస్తాయి, ఇక జీవన బుద్ధిని మనకి నేర్పిస్తాయి. ఉదాహరణకు, ఒక గురువు తన శిష్యుడిని ఇలా అడిగాడు, నీకు లభించిన అన్నాన్ని నిజంగా ఆస్వాదించాలి అనుకుంటే గనుక ఏం చెయ్యాలి అని. శిష్యుడు ఈ విధంగా అన్నాడు, నాకు చాలా రుచికరమైన వంటకాలు కావాలి అని. కానీ గురువు ఈ విధంగా అన్నాడు, ఒకరోజు ఆకలితో ఉండి చూడు, తరువాత ఆ అన్నం యొక్క అసలైన రుచి నీకు తెలుస్తుంది అని. అదేవిధంగా జీవితంలో కష్టాలు అనుభవించిన వారికే సుఖం యొక్క విలువ అనేది తెలుస్తుంది. గుర్తుపెట్టుకోండి, కష్టాల్లో ధైర్యంగా ఉండేవారిని భగవంతుడు మరింత మేలుగా తయారు చేస్తాడు. ఒక నిజమైన పండితుడు తన శిష్యుడిని
పరీక్షించకుండా విడిచిపెట్టడు. అలాగే భగవంతుడు కూడా మనల్ని అతని శక్తివంతమైన సాధనంగా మార్చాలి అనుకుంటే కొన్ని పరీక్షలు ఖచ్చితంగా పెడతాడు. అవి తప్పవు కూడా. ఒత్తిడి లేని బంగారం ఎప్పటికీ కూడా విలువైనది కాదు. ఇక అలాగే సాధారణమైన మనిషిని గొప్ప వ్యక్తిగా మార్చేందుకు భగవంతుడు కాస్త ఒత్తిడికి గురి చేస్తాడు. అది ఖచ్చితంగా అనుమతించాల్సిందే. నిజమే కదా. ఉదాహరణకు ఒక కష్టమైన శిక్షణ పొందే సైనికుడు యుద్ధభూమిలో ధైర్యంగా ఉండగలుగుతాడు. కానీ శిక్షణ లేని వ్యక్తి చిన్న చిన్న సమస్యలకే భయపడిపోతుంటాడు. అలాగే కష్టాలను ఓర్పుతో అనుభవించిన వారికి మాత్రమే భగవంతుడు గొప్ప భవిష్యత్తును అందించగలుగుతాడు. గుర్తుపెట్టుకోండి. అలాగే భగవంతుడు ఎప్పుడూ కూడా అనుకూలమైన సమయానికి ఆశీర్వదిస్తాడు. మనకు కావాల్సింది మనకు వెంటనే రావాలి అనే ధీమా అనేది ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరి జీవితానికి భగవంతుడు అనుకూలమైన సమయాన్ని నిర్ణయిస్తాడు. మన ప్రయత్నాన్ని చూసి, మన సహనాన్ని చూసి సరైన సమయంలోనే మన ప్రయత్నాలకు ఖచ్చితంగా ఫలితాన్ని ఇచ్చి తీరుతాడు. ఎలా అంటే, ఒక తల్లి తన బిడ్డకు పండ్లను అప్పుడే అందివ్వదు. నిజమే కదా. ఎదుగుదలకు సరిపోయే ఆహారమే ఇస్తుంది. అలాగే భగవంతుడు కూడా మనకు సరైన సమయంలో ఏది అవసరమో ఇక అదే మనకు అందిస్తాడు. నిజమే కదండి. భగవంతుడు మన జీవితాన్ని కష్టాల ద్వారా పక్కదారి పడకుండా సరైన మార్గంలో నడిపించడానికి ప్రయత్నిస్తాడు. గుర్తుంచుకోండి, కష్టాలు మనల్ని ఆలోచింపజేస్తాయి. మనలోని నిజమైన శక్తిని వెలికితీస్తాయి. ఇక మనం వాటిని ఓర్పుగా, ధైర్యంగా ఎదుర్కొంటే కనుక ఖచ్చితంగా భవిష్యత్తులో విజయానికి శాశ్వతంగా ఎదగగలుగుతాం. భగవంతుడు మన కష్టాల్ని వెంటనే తొలగించడు. కానీ వాటిని ఎదుర్కొనే బలాన్ని మాత్రం ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు. మన జీవితం మనం అనుకున్న దారిలో నడవకపోవచ్చు కానీ భగవంతుడు మన కోసం ఇంకా గొప్ప మార్గాన్నే సిద్ధం చేస్తూ ఉంటాడని గుర్తుంచుకోండి. కాబట్టి ధైర్యంగా ఉండండి. కష్టాలనేవి మన ఆత్మను తీర్చిదిద్దే ఉపదేశకులు. కష్టాలు ఎదురైనప్పుడు కనుక మనం ఆలోచించాలి, ఇది నాకు ఎందుకు ఎదురయ్యిందా అని. మనం దాని నుండి ఏం నేర్చుకోవాలి అని ప్రతి సమస్య వెనుక ఒక గుణపాఠం అనేది ఒకటి ఉంటుంది. మనం ఆ పాఠాన్ని గ్రహిస్తే కనుక ఖచ్చితంగా జీవితంలో మెరుగుదల వస్తాయి. భగవంతునిపై విశ్వాసం సర్వం శ్రేయస్సులకే. ఒక పురుగు సీతాకోక చిలుకగా మారాలి అంటే అది తన గుడ్డును పగలగొట్టి బయటకు రావాలి. నిజమే కదా. అది ఒక బాధ అనిపించే ప్రక్రియ, కానీ అదే దానికి రెక్కలను ఇస్తుంది. మన కష్టాలు కూడా అలాంటివే. అవి మనం పైకి ఎదగడానికి అవసరపడతాయి. గుర్తుంచుకో, భగవంతుడిపై విశ్వాసాన్ని పెంచుకుంటే ప్రతి కష్టం కూడా ఓ వరంలా మారిపోతుంది. కష్టాలు నశించవు, అవి మనల్ని కొత్త మనిషిగా మార్చిపోతాయి. గుర్తుంచుకోండి, కష్టాలనేవి శాశ్వతం కావు, కానీ వాటి వల్ల మనం మార్చబడతాం, నేర్చుకుంటాం. ఓదార్పు దొరుకుతుందని ఆశిస్తూ జీవితాన్ని చూడకూడదు. పోరాడితేనే మన మార్గం మెరుగవుతుంది. ఈ విధంగా మనం గ్రహించాలి. కష్టాలను భగవంతుడిచ్చిన శాపాలుగా కాకుండా అవి మన మార్పు కోసం వచ్చిన వరాలుగా చూస్తే గనుక జీవితం పరిపూర్ణంగా మారిపోతుంది. అర్థమైంది కదండి. కష్టాలనేవి
వస్తూ ఉంటాయి. వాటిని గౌరవించండి. వాటిని ఎలా ఎదుర్కోవాలని నేర్చుకోండి. భగవంతుడు మీతో ఖచ్చితంగా ఉంటాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి, పోరాడండి. విజయం మీ సొంతమవుతుంది. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. ఇక మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. సో చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారు అన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.